అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. మేషరాశి జాతకులు జూలై మాసంలో 6వ తేదీ ఆదివారం తిథి అండి. ఈ రోజున లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు అదృష్ట యోగం పట్టబోతుంది. ఏం జరగబోతుందో తెలియాలంటే వీడియో పూర్తిగా చూడాల్సిందే. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ రాశిపై లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది. దీంతో డబ్బు కొరత అస్సలు ఉండదు. హిందూ మతంలో లక్ష్మీదేవికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం అత్యంత పరమ పవిత్రమైన రోజు. అలాగే మీరు ఏమిటంటే గనక ఈ పర్వదినాన మహాలక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు నిత్యము చేయండి. అంతేకాకుండా ఉపవాస దీక్షలు పాటించండి. ఒక వ్యక్తి జీవితంలో సంతోషంగా ఉండాలంటే డబ్బు కొరత ఉండొద్దు. అందుకే ప్రతి ఒక్కరూ సంపదకు అధిదేవత అయిన లక్ష్మీదేవి ఆశీస్సులు కోరుకుంటారు. ఆ తల్లి అనుగ్రహం లేకపోతే ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ రాశి జాతకులు లక్ష్మీ పుత్రులుగా చెప్పడం జరుగుతుంది. అమ్మవారికి ఎంతో ఇష్టలు. కానీ కొన్నిసార్లు వీరికి కూడా కర్మఫలం అనుభవించక తప్పదు. డబ్బులకు ఇబ్బందులు వస్తున్నాయి. జీవితంలో కొరత అనేది కొన్నిసార్లు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుంది. ఈ రాశి వారికి ప్రత్యేక లక్ష్మీదేవి ఆశీస్సులు ఈ రోజున పుష్కలంగా ఉండబోతున్నాయి. కుజుని ప్రభావంతో ఏ పని అయినా కూడా వీరు ఈ రోజు కష్టపడి చేసి పూర్వ ఫలితాలు కూడా ఇప్పుడు కలగలసి పొందుకోబోతున్నారు. అనుకున్న పనులు పూర్తయ్యే వరకు ఈ రోజు విశ్రాంతి తీసుకోరు. వీరిలో మంచి ఆత్మవిశ్వాసం ఎదుటి వారికి ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. స్వతహాగా ఉత్సాహంగా ఉండే వీరు ఈ రోజున చాలా ఆశావాదంతో పనిచేస్తారు. నిజాయితీగా చేసే పనుల్లో వీరు ఖచ్చితంగా ఆదాయాన్ని పొందుకోబోతున్నారు. జీవితంలో ఇక లోటు ఉండదు అన్నంతగా మీ యొక్క సంపాదన పెరుగుతుంది అన్నట్లుగా మీ మనసు ఆనందంగా ఉంటుంది. అందరితో ఆప్యాయంగా మాట్లాడతారు. ఇలాంటి లక్షణాలే వీరి జీవితంలో ముందుకు వెళ్లేలా చేస్తాయి. వీరిలో ప్రశ్నించే సామర్థ్యం, కళాత్మక సామర్థ్యం ఎక్కువ ఉంటుంది. కెరియర్ పరంగా అద్భుత విజయాలైతే సాధిస్తారు. అలాగే లక్ష్మీదేవి ఆశీస్సులు ఈ రోజు తోడవ్వడంతో ఇక వెనుదిరిగి చూడొద్దు. బద్ధకం, నిర్లక్ష్యాన్ని పక్కన పెట్టండి. ఎవరైనా ఏదైనా ఒక మాట అన్నా పట్టించుకోవద్దండి. వారి పాపాన వారే పోతారు. మీరు సమయాన్ని వృధా చేసుకోవద్దు. అనుకున్న పని అనుకున్నట్లుగా అనుకున్న సమయంలో మీ రంగాల్లో పూర్తి చేయడం రీత్యా మీకు పెను సవాళ్లుగా ఉన్న సమస్యలు కూడా భయపెట్టే సమస్యను అధిగమిస్తారు. విజయాన్ని సాధిస్తారు. ఈ రోజున మీకు అప్పగించిన పనులు కూడా మీరు పూర్తి చేసి నలుగురిలో ప్రత్యేకంగా ఉంటారని చెప్పుకోవచ్చు. కెరియర్ పరంగా మంచి పురోగతిని సాధించబోతున్నారు. పర్సనల్ గా కూడాను ఉన్న సమస్యలు తొలగించుకొని ఇతరులకు సాయం చేసేందుకు ఈ రోజు సిద్ధం కాబోతున్నారు. ఇలా సిద్ధమయ్యి సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు కూడా పొందుకోబోతున్నారు. ఇలా ఈ రోజున కష్టే ఫలి అన్న చందాన మీ యొక్క అంకిత భావం కృషితో పైకి వస్తారు. అంతా మంచి జరుగుతుంది. కానీ పగవాడిని కూడా నమ్మకూడదు. మీరు పగవాడిని నమ్మడం కాదు, కొంతమంది వ్యక్తులను గుడ్డిగా నమ్ముతున్నారు. ఈ యొక్క నమ్మకం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. నిత్యం శివారాధనతో పాటుగా లక్ష్మీదేవిని కూడా ఆరాధించి నిత్యము ఇంట్లో దీపం పెట్టుకోండి. ఉదయం సాయంకాలం పెట్టే దీపం లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలగచేస్తుంది. అంతా మంచే జరుగుతుంది.